శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. మరి ప్రస్తుతం ప్రతి వ్యక్తి చేసేటువంటి మంచి చెడ్డ పనులు అన్నీ కూడా దైవాజ్ఞను అనుసరించే జరుగుతున్నాయా? భగవంతుడు అనేకములైనటువంటి వ్యవస్థలను రచన చేసేటువంటి వాడు. అన్నిటికీ ఆధారం ఆయనే, భగవంతుడి. ఒక మనిషి ఏదైనా ఓ కష్టాన్ని అనుభవించవలసి ఉన్నది, ఓ శిక్ష అనుభవించవలసి ఉన్నది. ఎట్లా అనుభవిస్తాడు? ఒక తప్పు చేస్తే కానీ ఈ యుగంలో అనుభవించే అవకాశం లేదు. గత జన్మలో వాడు చేసిన కర్మను అనుసరించి ఇప్పుడు శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష అతడికి పడాలి అంటే ఈ జన్మలో ఏం చేయాలి? అతడు ఏదో ఒక దోషాన్ని చేయాలి. అందువల్ల భగవంతుడే వాడికి ఆ దోష బుద్ధిని కల్పించి ఆ దోషాన్ని చేయించి తద్వారా వాడికి శిక్ష పడేటట్లుగా చేసి ఆ శిక్షను అనుభవింపచేస్తాడు. కనుకనే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని పెద్దలు ఊరికే అనలేదు. అది సత్యమైనటువంటి మాట.